హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాధా మనోహరి వ్లాగ్స్. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న ఒక శక్తివంతమైన స్వయంభూ వెంకటేశ్వర స్వామివారి దేవాలయాన్ని మీకు చూపించబోతున్నాను. ఈ దేవాలయం వచ్చేసి సంగారెడ్డి జిల్లా వైకుంఠపురంలో ఉంటుంది. ప్రపంచంలోనే అతిపెద్ద వెంకటేశ్వర స్వామివారి మూర్తి ఈ దేవాలయంలో భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. 600 సంవత్సరాల క్రితం నుంచి ఇక్కడున్న స్వామివారు భక్తుల చేత పూజలు అందుకోవటం జరుగుతుంది. శక్తివంతమైన వెంకటేశ్వర స్వామివారి దేవాలయం ఇది. మనం ఆలయంలోకి ప్రవేశించగానే మనకి ఒక అమ్మవారు రూపం కనిపిస్తుంది. ఆ విగ్రహం కింద అమ్మవారి యొక్క పాదుకలు భక్తులకు దర్శనమిస్తూ ఉంటాయి. ఈ పాదుకలను దర్శనం చేసుకున్న అనంతరం భక్తులందరూ కూడా స్వామివారిని దర్శనం చేసుకోవటానికి ప్రధాన ఆలయంలోకి ప్రవేశించడం జరుగుతుంది. ఈ స్వామివారిని దర్శించుకొని మనకున్న ధర్మబద్ధమైన కోరికలు స్వామివారికి విన్నవించుకుంటే ఆ కోరికలు తప్పనిసరిగా తీరుతాయంట. స్వామివారి యొక్క ప్రధాన ఆలయానికి ముందే మనకి ఆ రామబంటు, రామదూత, రామభక్తుడైన ఆంజనేయ స్వామివారి భక్తులకు దర్శనం ఇవ్వటం జరుగుతుంది. ఇక్కడున్న ఈ స్వామివారిని దర్శించుకోవడానికి విదేశాల నుంచి భక్తులు వచ్చి స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. ఒక శక్తివంతమైన దేవాలయం. ఈ స్వామివారి ప్రసాదాన్ని ఆరగించినంత మాత్రం చేతనే మనకున్న అనారోగ్య సమస్యలు తొలగిపోతాయంట. భక్తులందరికీ కూడా ఒక సందేహం ఉంది. ఏంటంటే, తిరుపతి వెళతాం మనం, తిరుపతిలో ఉన్న స్వామివారిని ఒక 2-3 సెకండ్లకు మించి దర్శనం చేసుకోలేం. ఈ దేవాలయంలో ఉన్న స్వామివారు అచ్చం తిరుపతి వెంకటేశ్వర స్వామివారిని పోలే ఉంటాడు. భక్తులు తనివి తీరా స్వామివారిని ఎదురుగా నిలబడి స్వామివారు సమ్మోహన మూర్తిని చూస్తూ నమస్కారం చేసుకునే అవకాశం ఈ దేవాలయంలో భక్తులకి కలుగుతుంది. మీరిప్పుడు చూస్తుంది సుదర్శన నారసింహ స్వామివారిని. ఈ స్వామివారిని దర్శించినంత మాత్రం చేతనే మనకున్న దృష్టి దోషాలు తొలగిపోతాయంట. అంతేకాకుండా ఈ దేవాలయంలో ప్రపంచంలోనే అతిపెద్ద లక్ష్మీ తల్లి విగ్రహం కూడా భక్తులకు దర్శనమిస్తూ ఉంటుంది. 7.5 అడుగుల ఎత్తులో ఈ అమ్మవారు భక్తులకు దర్శనమిస్తుంది. అమ్మవారు మనల్నే చూస్తుందా అనే విధమైన అనుభూతి కలుగుతుంది. చిన్నజీఆర్ స్వామివారి మంగళ శాసనాలతో ఈ ఆలయం పునర్నిర్మించడం జరిగింది. ఈ దేవాలయంలో మనకి ప్రపంచంలోనే అత్యంత ఎత్తైన వెంకటేశ్వర స్వామి విగ్రహం భక్తులకు దర్శనమివ్వటం జరుగుతుంది. తిరుపతిలో ఉన్న స్వామివారిని పోలే ఇక్కడున్న స్వామివారు భక్తులకు దర్శనమిస్తూ ఉంటాడు. తిరుపతిలో స్వామివారిని మనస్ఫూర్తిగా దర్శనం చేసుకోలేకపోయాం అనుకునే భక్తులకి ఈ స్వామివారిని దర్శనం చేసుకుంటే చాలు, ఆ కోరిక నెరవేరుతుంది. ఇక్కడున్న ఈ స్వామివారిని దర్శనం చేసుకోవటానికి విదేశాల నుంచి భక్తులు రావటం జరుగుతుంది. ఒక శక్తివంతమైన వెంకటేశ్వర స్వామి దేవాలయం ఇది. ఈ స్వామివారిని దర్శించి మనకున్న ధర్మబద్ధమైన కోరికలను స్వామివారికి విన్నవించుకుంటే ఆ కోరిక తప్పనిసరిగా తీరుతుందంట. ప్రతిరోజు కూడా వందలాది మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. స్వామివారికి ఈ దేవాలయంలో పంచరాత్ర ఆగమ శాస్త్ర ప్రకారం పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఇంకొక విశేషం ఏంటంటే, ఈ దేవాలయంలో ప్రతిరోజు కూడా అన్నదానం నిర్వహించడం జరుగుతుంది. మీరు ఇప్పుడు చూస్తున్నారు కదా, ఇదంతా కూడా దేవాలయ లోపల భాగం. చాలా విశాలంగా ఉంది. ఒకేసారి 5 నుంచి 6 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్న సౌలభ్యం ఉంది. ప్రతిరోజు కూడా దగ్గర 1000 మంది భక్తులు వచ్చి ఈ స్వామివారిని దర్శించుకోవటం జరుగుతుంది. మన తెలంగాణలో ఉన్న తిరుపతి దేవాలయంగా ఇది ప్రసిద్ధికెక్కింది. చాలా శక్తివంతమైన స్వయంభూ వెంకటేశ్వర స్వామివారి దేవాలయం. స్వయంభూ మూర్తి అనేది కొంచెం డ్యామేజ్ అవ్వటం వల్ల మీరు ఇప్పుడు చూస్తున్న ఈ విగ్రహాన్ని ప్రతిష్ఠ చేయటం జరిగింది 2012వ సంవత్సరంలో. మన తెలంగాణ రాష్ట్రంలో ఉన్న తిరుపతి క్షేత్రంగా ఇది ప్రసిద్ధికెక్కింది. ఇక్కడున్న స్వామివారు భక్తులకి కలలో కూడా దర్శనమిస్తూ ఉంటాడని భక్తులు ప్రగాఢంగా విశ్వసిస్తున్నారు. చాలామంది భక్తులకి ఈ అనుభవం కలిగింది. ఒక శక్తివంతమైన వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని మీకు చూపించాను. మీరందరూ కూడా వెళ్ళి ఈ స్వామివారిని దర్శించుకోండి. స్వామివారి అనుగ్రహానికి పాత్రులు అవుతారని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఎన్నో వ్యయ ప్రయాసాలు కూర్చి ఈ వీడియోలను తీయటం జరుగుతుంది. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే మీ ఫ్యామిలీ, ఫ్రెండ్స్కి అందరికి కూడా షేర్ చేయండి, ఒక లైక్ చేయండి. ఇలా మీరు చేయటం వల్ల నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు అవుతారు.
ఇలాంటి ఇంకా మంచి మంచి టెంపుల్ వీడియోస్తో మీ ముందుకు వస్తాను. బాయ్ ఫ్రెండ్స్.